బ్రేకింగ్ న్యూస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఫైర్ అయ్యారు. కౌశిక్ రెడ్డికి సభ్యత సంస్కారం లేదని మండిపడ్డారు. కరీంనగర్ సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కౌశిక్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెబుతున్న కవ్వంపల్లితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమీక్షా సమావేశం లోపల ఇటు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరొకసారి వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యం లోపల ఈ సంఘటనపై స్పందించడానికి మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సార్ చెప్పండి, దీన్ని వివాదాన్ని ఎలా చూడొచ్చు? చాలా రోజుల సేపటి నుంచి కూడా ఇటు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ఎక్కడ అవకాశం దొరుకుతుందని చెప్పి చూస్తున్నారు. చివరికి సంజయ్ కుమార్ మాట్లాడేటప్పుడు ఈ విధంగా ఏకవాక్యంతో సంబోధించడం, ఒక ఎమ్మెల్యే స్థాయి నుంచి ఇంత దిగజారడం ఏ విధంగా చూడొచ్చు? కౌశిక్ రెడ్డికి నిజంగా చెప్పాలంటే సభ్యత సంస్కారం మర్చిపోయి చాలా రోజులైంది అనుకుంటా. ఉమ్మడి జిల్లా సమావేశంలో ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరినీ మాట్లాడమన్నారు. మీరు మాట్లాడినారు, గంగుల కమలాకర్ మాట్లాడినాడు. మరి సంజయ్ కుమార్ టర్న్ వచ్చేసరికి ఈయన ఈ విధంగా అసభ్యకరమైన పదజాలంతో వాడు వీడు ఏకవచనంతో సంబంధించి ఆయన యొక్క స్థాయిని ఆయనే దిగజార్చుకున్నాడు ఈరోజు. మరి పార్టీ మారనోళ్ళు ఎవరున్నారు? నువ్వు క్వశ్చన్ చేయడానికి ఎవడయా? నువ్వేమైనా పార్టీ ప్రెసిడెంట్వా, జిల్లా ప్రెసిడెంట్వా, లేకపోతే రాష్ట్ర అధ్యక్షుడివా, లేవు వర్కింగ్ ప్రెసిడెంట్వా? ఏదైనా ఉంటే షోకాజ్ నోటీస్ ఇయ్యి, లేకపోతే ఇంకేమన్నా ఉంటే నువ్వు చేసినావు కదా, హైకోర్టుకు పోయినావు వాళ్ళ నామినేషన్ రద్దు చేయమని, వాళ్ళ యొక్క సభ్యత్వాన్ని ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయమని చెప్పినావు. కోర్టు కూడా ఏం చెప్పలేదు కదా, యాక్షన్ తీసుకుంటుంది. నీకు ఇక్కడ ఉమ్మడి జిల్లా లోపల మాట్లాడవలసిన టాపిక్స్ మాట్లాడమని, అది రైతు భరోసా గురించా, లేకపోతే ఇందిరమ్మ ఇళ్ళ గురించా, రేషన్ కార్డుల గురించా, 12,000 కూలీ జనాలకు ఇచ్చే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా గురించా మాట్లాడమని అన్నారు. కానీ ఇక్కడ వచ్చేసి పార్టీల గురించి మాట్లాడమని, ఆయన సభ్యత లేని సంస్కారం లేని వ్యక్తి కాబట్టి అట్లా మాట్లాడారు. అంటే మొదటి నుంచి కూడా చూస్తున్నాం సార్, ఎక్కడ అవకాశం దొరుకుతుంది అని చెప్పి చూస్తున్నారు. ఇప్పుడు ఆయన సంజయ్ కుమార్ పైకి వెళ్ళేటప్పుడు మీరు వారించారు, మకన్ సింగ్ గారు వారించారు. ఎంత ప్రయత్నం చేసినా కానీ ఇంకా పైకి వెళ్తున్నాడు. ఎవర్రా నువ్వు, అది ఏ పార్టీ రా నీదని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీన్ని చాలా ఖండించదగ్గ అంశం. ఎవర్రా మీరు, ఏంట్రా అంటే ఆయన స్థాయి గది. ఆ స్థాయికి దిగజారి నేను కూడా ఆ మాటలను మాట్లాడలేను. మరి ఒక గౌరవ డాక్టర్, అది కూడా మా చొక్కారావు గారి మనవడు, పార్టీలకు వచ్చినాడేమో, వచ్చినంత మాత్రాన అందరినీ మాట్లాడమన్నారు, అందరికి అవకాశాలు ఇచ్చినారు, ఏ ఒక్కరిని వద్దని లేదు. మరి ఏ విధంగా మాట్లాడతాడు ఆయన? సభ్యత సంస్కారం లేని హీనుడు, నీచుడు. కాబట్టి తప్పకుండా మంత్రుల సమక్షంలోనే ఈ విధంగా చేశారు. దీనిపైన మీ యాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా ఇప్పుడే మేము చెప్పినాము, యాక్షన్ చర్యలు తీసుకోమని. ఆయనకు మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తాము. పోలీసుల మీద కూడా లెగడం జరిగింది, చెయ్యెత్తడం జరిగింది. మరి ఆయన మీద కూడా గల్లబట్టుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా కంప్లైంట్ ఇచ్చి తగు చర్యలు తీసుకున్నాం. ఇది మొత్తానికైతే ఇటు ఎమ్మెల్యేలపైకి వెళ్ళడము, ఏకవాక్యంతో సంబోధించడం పైన అయితే ఇటు పోలీస్ ఫిర్యాదు చేస్తాము, తర్వాత కంప్లైంట్ చేసి కౌశిక్ రెడ్డి పైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుతామని చెప్పి మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ.